యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. మేము ఎస్ఐను కలుపుకుంటుందని అతనితో చెప్పి యేసును అతనిని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అన్న మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేప అనబడదు అని చెప్పాను. కేప అన్న మాటకు రాయి అని అర్థం. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నైనా మిరకల్ చాక్ను తండ్రి మనం దాచి భద్రపరిచి ఈ రాత్రికాల సమయం మందు నైనా మీ పాదసంలో రాట మీ కృపనిచ్చారు. మీకే స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామంను గణపరచడానికి మీ కృపనిచ్చారు. మీ వందనాలు నైనా. ఈ మాటలు మాతో మాట్లాడండి. మీ ఆత్మతో నింపండి. చీకటి శక్తులు బంధించండి, అంధకార శక్తులు బంధించండి. మీ ఆత్మతో నింపండి. మీ సంచారం ఇక్కడ ఉంచండి నైనా. బలహీనుని చేతకాని వాడిని నైనా మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. మీ సన్నిధి దయచేయండి నైనా. మీ శిల శక్తితో, మీ పునరుద్ధాన బలంతో నన్ను నింపమని నైనా మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతకుముందు ఆంద్రేయ బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యుడిగా ఉన్నట్టుగా ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. వారు యోహాను మాట విని 40వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడిని సీమోనుని చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి, ఆగండి, పేతురుని అంటే తన సహోదరుడైన సీమోను అనే పేతురుని ఆంద్రేయ ఏం చేశాడు? ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? పేతురుని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఎవరు? తన సహోదరుడైన ఆంద్రేయ. ఆంద్రేయ పేతురుని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు అతని వైపు చూసి 42వ వచనంలో, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ప్రభు ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొద్దకు వచ్చే వారిని ప్రభు ఏం చేయాలనే ఉద్దేశం, కట్టబడాలి. పేతురు ద్వారా పేతురు గారి ద్వారా ప్రభు ఏం చేశాడు? సంఘాన్ని కట్టాడు. నీవు రాయి అనబడతావు, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చే వారిని ప్రభు ఏం చేస్తాడట? కట్టబడాలి. అదే ప్రభు ఉద్దేశం. కట్టబడని నీ జీవితం ప్రభు దగ్గరికి వస్తే పట్టబడుతుంది. పట్టబడిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు? కట్టబడతావు. ముందు పట్టబడాలి అంటే మన పాపం ఒప్పుకోవాలి. సమస్తాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు ఏం చేస్తాడు? నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. ఇక్కడ పేతురు గారిని ఆంద్రేయ అంటే తన సహోదరుడిని ఆంద్రేయ పేతురు గారిని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కేఫావి, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఒక పేతురే కాదు, ఇంకొక వ్యక్తే కాదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారిని దేవుడు ఏం చేయాలని ఉద్దేశం? కట్టబడాలి. కడతాడు. ప్రభు తనలో నిన్ను కడతాడు. మనం ఈ లోక సంబంధంగా చాలా కట్టడాలు కడతాం. పరిశుద్ధ గ్రంథంలోనే ఒక గొప్ప కట్టడం కట్టబడింది, బాబేలు గోపురం. అది ఎవరు కట్టుకున్నారు? మనుషులు కట్టుకున్నారు. బాబేలు గోపురం అనేది మనుషులందరూ కలిసి కట్టుకున్నారు. మనం ఇక్కడ అక్కడ చెదిరిపోవటం ఎందుకు? మనందరికీ ఒకటే గోపురం ఉండాలని చెప్పి కట్టుకోవడం ప్రారంభించారు. మనుషులు కట్టింది దేవుడు ఏం చేశాడు? మా వినండి జాగ్రత్తగా. మనుషులు కట్టుకోవాలనుకున్నది దేవుడు పడగొట్టాడు. కానీ దేవుడు కట్టేది ఎన్నటికీ కూడా పడగొట్టబడదు. మనుషులు కట్టబడిన ప్రతి నిర్మాణము పడగొట్టబడుతుంది. మనుషులకు కట్టబడిన ప్రతి నిర్మాణము పడగొట్టబడుతుంది. కానీ దేవుని చేత కట్టబడినది ఎన్నటికీ కూడా. మరి కట్టబడాలంటే ఏం చేయాలి? ముందు పట్టబడాలి, తర్వాత కట్టబడాలి. అందుకే ప్రభు అంటున్నారు చూడండి, ఇర్మియా గ్రంథము
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 31:4. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. 654 పేజీ. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నిన్ను కట్టించును, నీవు మరలా సంబరపడి వారి నాట్యములలో కలిసేదు. నీవు సోమరోలు కొండల మీద ద్రాక్ష వజులను మరలా నాటెదు. నాటువారు నాటి వాటి ఫలములను ఆగండి, ఎవరు కడతానంటున్నారు? ఇశ్రాయేలు కన్యక, చదవండి. ఇశ్రాయేలు కన్యక 4వ వచనం, నీవు కట్టబడినట్లు ఎవరు కట్టించాలి? మా వినండి జాగ్రత్తగా ఆలోచన. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదటి నిన్ను కట్టిస్తా. మనుషులు కట్టుకుంటారు, అది ఏదో ఒక దినాన్ని ఏం చేయబడుతుంది? పెరికి వేయబడుతుంది. మనం కొన్ని ఏర్పాటు చేసుకుంటాం, అవి ఏదో ఒక దినాన్ని ఏమైపోద్ది? కూలిపోతాయి. కానీ దేవుని చేత కట్టబడినది ఎన్నటికీ కూడా కూలిపోదు. ప్రభువే చెప్తున్నాడు, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు మరలా నేను నిన్ను కట్టిస్తాను. ఎవరు కట్టాలి? కట్టాలి. నీ జీవితాన్ని ప్రభు కట్టాలి, నా జీవితాన్ని ప్రభు కట్టాలి. మన కుటుంబాన్ని ప్రభువులో కట్టబడాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రాకుండా ఏది కట్టబడదు. దేవుని దగ్గరికి వస్తేనే ఏదైనా కట్టబడుతుంది. దేవుని దగ్గరికి రాకుండా ఏది కూడా కట్టబడటం అంటే ఏంటి? కట్టబడటం అంటే ఏంటి? మళ్ళీ అభివృద్ధిలోకి రావటం, మళ్ళీ ఆశీర్వాద ఫలాలు అనుభవించటం. ప్రభు చెప్తున్నాడు. మరలా ఏముంటది కట్టబడటం అంటే? చూడండి అక్కడ ఏమన్నాడు? నిన్ను కట్టించును, నీవు మరలా తంబుర్లను ఆనందం. కట్టబడటం అంటే ఆనందం. తంబుర్లను వాయిస్తావు, ఆనందం. రెండోది, సంభ్రమపడు వారి నాట్యములలో ఆనందం. తర్వాత చదవండి. నాటువారు వాటి ఫలములను ఆనందం. కట్టబడటం అంటే మరలా ఆనందాన్ని దేవుడు మరలా కట్టబడటం అంటే నువ్వు కోల్పోయిన వాటిని అన్ని మరలా దేవుడు ఏం చేస్తాడట? ఇస్తాడు. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, నువ్వు కోల్పోయిన ప్రతీదీ కూడా దేవుడు ఏం చేస్తాడట? కట్టబడటం అంటే అదే. మనం కొన్ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా సంతోషిస్తాం, వాటి ద్వారా ఆనందిస్తాం. ఒక తినుట ద్వారా, ఒకటి తాగుట ద్వారా, లేదా చూచుట ద్వారా, లేదా ధరించుట ద్వారా మనం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం, అవునా? వాటి ద్వారా మనం ఆనందిస్తాం. కట్టబడటం అంటే ఇంకా మీకు అర్థం అవటం కోసం ఒక మాట చెప్తా. నేను అనుకుంటాను, ఇదో ఈ సంవత్సరం బాగా కష్టపడాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్లోకి రావాలి, దాని ద్వారా వచ్చే ధనంతో నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా నేను కష్టపడి పని చేయాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఒక ర్యాంక్ తెచ్చుకోవాలి, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం తర్వాత వివాహం తర్వాత ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు. ఇది కట్టబడటం అంటే దినదినము అభివృద్ధి, ఆనందం, ఎదుగుదల. మనం కట్టుకుంటున్నాం, కొన్ని కష్టపడుతున్నాం, చదువుతున్నాం, ఉద్యోగం తెచ్చుకుంటున్నాం, వివాహం అవుతుంది, పిల్లలు, ఇవన్నీ. కానీ కొన్నాళ్ళకి ఏమవుతున్నాయి? కానీ దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు మరలా నేను కట్టిస్తాను అంటున్నాడు. ఇంతకుముందు మనం కట్టుకున్నాం, అమ్మ నాన్న చూస్తారు, అమ్మాయికో అబ్బాయికో వివాహం జరిగింది, ఏం కట్టబడింది? ఒక కుటుంబం కట్టబడింది, ఒక కుటుంబం కట్టబడింది. అది ఎవరి చేత? అమ్మ నాన్నలు చేత కట్టబడిన కుటుంబం. కానీ ప్రభు అంటున్నాడు, నేను కడతాను మరలా నిన్ను. ఏమంటున్నాడు? నేను మరలా నిన్ను కడతాను. కడతాడంట. ఏం చేస్తాడంట? తంబుర్ల వాయించేవారు ఉంటారు నీతో, నాట్యములతో నువ్వు కలిసిదువు, నీవు నాటువారి ఫలమును నీవు అనుభవింపజేస్తాను. ఎవరు కడితే? దేవుడు కట్టాలి. మన జీవితాన్ని
దేవుడు కట్టాలి. దేవుడు మన జీవితాన్ని కట్టాలంటే మనం ముందు పట్టబడాలి, తర్వాతే కట్టబడాలి. దేవుడు కట్టాలంటే ముందేం చేయబడాలి? దేవుని దగ్గర పట్టబడటం అంటే ఒడంబడిక జరగాలి దేవునితో. ఆంద్రేయ తన సహోదరుని పేతురు దగ్గరికి వచ్చాడు, పేతురుని తీసుకొని వచ్చాడు. పేతురుతో ప్రభు అన్నాడు, నీవు కేఫావి, నీ సీమోను పేతురువి, కానీ నీ పేరు మార్చబడింది, నేను నిన్ను కడతాను, కేఫాగా కడతాను. ఇంతకుముందు అనిల్ బాబుగా కట్టాడు, ఇంతకుముందు సౌలుగా కట్టాడు, తర్వాత సౌలుని పౌలుగా కట్టాడు. అబ్రాహాముని అబ్రహాముగా కట్టాడు. అబ్రాహమే కానీ అబ్రహాముగా కట్టబడ్డాడు. సౌలుగా పౌలుగా కట్టబడ్డాడు. కాబట్టి వినండి, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు కట్టడం ప్రారంభిస్తాడు. అదే చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 36 అధ్యాయం 33 వచనం. 36:33 యెహెజ్కేలు గ్రంథం 36:33. మీ దోషముల వలన నేను తీసివేసి పాడైపోయిన స్థలములు మరలా ఎందుకు పాడైపోయినాయి? మీ అపవిత్రత, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రత వల్ల కట్టడాలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. నువ్వు కట్టుకున్న కట్టడం అపవిత్రత వలన కూలిపోయింది. మరలా నీవు కట్టుకున్న కట్నాన్ని ఉన్న ఆ దోషమును తీసివేసి దేవుడు మళ్ళా ఏం చేస్తాడట? మరలా నేను మిమ్మల్ని నివసింప చేయునాడు, పాడైపోయిన స్థలములు మరలా కట్టబడను. దేవుడు కడతానంటున్నాడు ఈ రాత్రి. దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను ప్రతిదీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడట? మరలా కట్టుతాను అంటున్నాడు. ప్రభు కట్టాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో ఒడంబడిక జరగాలి, ప్రభు దగ్గర పట్టబడాలి. పేతురు పట్టబడ్డాడు, వచ్చిన ప్రతి వారు పట్టబడ్డారు, దేవుని దగ్గర ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. ఆ అపవిత్రతను, ఆ దోషములను విడిచిపెడితే ప్రభు వాటిని తీసివేసి మరలా ఏం చేస్తుంది? ప్రారంభిస్తాడట, కట్టడం ప్రారంభిస్తాడు. దేవునికి విరోధంగా ఉన్న ప్రతిదీ నువ్వు కట్టుకున్నావు చూసేవా? ఆ అపవిత్రతతో కట్టుకున్న దాన్ని నువ్వు తీసివేస్తే, ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడట? నిన్ను కట్టడం ప్రారంభిస్తాడట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారు. ఎలా కడుతున్నాడట దేవుడు? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి కొంచెం బయట తీసుకెళ్ళి ఆడిపించు, పెద్దమ్మ కూర్చుంటుంది, ఆయన తీసుకెళ్ళి ఆడిపించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు ఎందుకు కడుతున్నాడట? ఆయనకి మనం ఏమై ఉండాలని కడుతున్నాడు. మనకు నివాస స్థలము, ఆయన మనలో నివాస యోగ్యంగా ఉండటానికి, అంటే మనము ఆయనకి నివాస యోగ్యంగా ఉండటానికి మనం కట్టబడాలి. ఆయన దేనికి కడతాడంట? నిన్ను నన్ను ఆయన మనతో ఉండటానికి. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే ఉంటుంది, తీయొద్దు కానీ నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీలో నివసిస్తాను అన్నాడు. ఆయన మనతో ఉండటానికి మనల్ని కట్టడం ప్రారంభిస్తాడు. ఆయన మనతో ఉంటే ఏముంటాయి? అన్నీ ఉంటాయి. యాకోబుతో ఆ రాత్రి అన్నాడు, అన్నను మోసం చేసి యాకోబు పారిపోతున్నాడు, మామ దగ్గరికి, మేనమామ దగ్గరికి పారిపోతున్నాడు. రాత్రి ఒంటరిగా అక్కడ నిద్రపోతున్నాడు. ప్రభు అన్నాడు, నేను మరలా నిన్ను
కడతానన్నాడా లేదా? నిన్ను తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చేంత వరకు నేను నీతో ఉంటాను, విడవను అన్నాడు రాత్రి. ఎబ్బోకు రేవులో యాకోబు చేసిన ప్రార్థన అదే. ఎబ్బోకు రేవులో అంటే అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు మామ ఇంట్లో. మళ్ళీ తిరిగి వస్తున్నాడు, తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఎవరు అడ్డున్నారు? ఏశావు అడ్డున్నాడు. 400 మందిని తీసుకొని చంపటానికి వస్తున్నాడని యాకోబుకు తెలిసి ఆ రాత్రి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, ఒంటి కర్రతో ఈ యోర్దాను నదిని దాటి తిని. ఏమీ లేవు. మామ ఇంటికి వెళ్ళేటప్పుడు యాకోబు చేతిలో అమ్మ ఏదో సద్దన్నం కట్టి ఉంటుంది, ఏదో కొద్దిగా ఏదో ఇచ్చి ఉంటుంది. ఏమీ లేవు. ఇప్పుడు 2 గుంపులు. ఎన్ని గుంపులు అయ్యాడు? ఎవరు కడితే అయ్యాడు? ఒంటి కర్రతో యోర్దాను దాటిన యాకోబు జీవితం దేవుడు వాగ్దానం చేశాడు రాత్రి. నేను మరలా నిన్ను కడతాను, నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అలాగే 20 సంవత్సరాల లోపు యాకోబు జీవితం ఎలా ఉంది? వెళ్ళింది ఎవడు? వెళ్ళింది ఎంతమంది? యాకోబు ఒక్కడే వెళ్ళాడు. వచ్చినప్పుడు ఎంతమంది? 13 మంది సంతానం, 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల, 2 భార్యలు, 2 దాసీలు, గొప్ప సమూహం, పశువులు, ఎన్నెన్ని ఉన్నాయి. 2 గుంపులు చేశాడంట. ఒకవేళ అన్న వచ్చి చంపేస్తాడేమోనని ఒక గుంపు పోయినా ఇంకొక గుంపు అన్న మిగిలిద్దని తన దగ్గర ఉన్నదాన్ని తన అన్నకి ముందుగానే కానుకలు పంపించాడు. తన దగ్గర ఉన్న మేకల్లో కొన్ని, గొర్రెల్లో కొన్ని, ఎడ్లలో కొన్ని, ఒంటెల్లో కొన్ని కానుకలుగా పంపించాడు. అమ్మ వినండి ఒకసారి. యాకోబు మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారు యాకోబుతో? ఒక్కడే వెళ్ళాడు యాకోబు. వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? ఎవరు కట్టారు? ఇది జాగ్రత్త. దేవుడు మనతో, అంటే మనము దేవునికి నివాస యోగ్యంగా మనముంటే, ఆ నివాస యోగ్యమైన దాంట్లో దేవుడు ఉంటే మనం ఏం చేయబడతాం? యాకోబు కట్టబడ్డాడు. యాకోబుతో రాత్రి దేవుడు వాగ్దానం చేశాడు. అయ్యా, నిద్రపోతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎంతో మనసులో ఎంతో భయాందోళనలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తండ్రిని మరి అన్నని మోసం చేసి వెళ్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఒక నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. ప్రభు మాట్లాడాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇది దేవుని స్థలమే కానీ మరొకటి కాదు. యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ నీ తండ్రి ఇంటికి వచ్చేంతవరకు నేను నిన్ను విడవను అన్నాడు. విడిచిపెట్టాడా యాకోబుని? మామ మోసం చేశాడు. ఒక పిల్లని ఇస్తానని ఒక పిల్లని ఇచ్చాడు. మోసం చేయబడ్డాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఒకటే ఈ రాత్రి నువ్వైనా నేనైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవునికి నివాస యోగ్యంగా ఉంటే, అంటే మన దేహము, మన హృదయము, మన మనస్సు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడు ఈ హృదయంలో ఉండేటట్టుగా ఉందా మన హృదయం? దేవుడికి చిటికిన వేలు స్థలం కూడా లేదు మనలో. దేవుడు ఒక చిటికిన వేలు పెట్టుకోవడానికి కూడా మన హృదయంలో. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషులు తలవాల్చుకుంటకు దేవుడు నీ దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉందా? కానీ ఎవరి దగ్గరికి వచ్చాడు విశ్రాంతి తీసుకోవటానికి? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అబ్రహాం దగ్గరికి? దేవుడికి విశ్రాంతి తీసుకోవటానికి ఆ పరలోకంలో స్థలం లేదని వచ్చాడా? దేవుడికి అక్కడైనా తక్కువ అబ్రహాం దగ్గరికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు అబ్రహాం దగ్గరికి? అబ్రహాముకి దేవుడు అంటే చాలా ఇష్టం. అలాగే దేవుడు అంటే అబ్రహాముకు కూడా చాలా ఇష్టం. అబ్రహాము గుడారంలోకి వచ్చాడు అంటే అబ్రహాము ఉన్న స్థలము ఆయనకి నివాసయోగ్యంగా ఉంది. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్ళాం? మీరే చెప్పండి. బాగా చూసే వాళ్ళ ఇంటికి వెళ్తాం, బాగా చూడని వాళ్ళ ఇంటికి వెళ్దాం. అలాగే నివాస యోగ్యంగా ఉంటేనే ప్రభు మనతో ఉంటాడు. ఆయన ఉండేది ఎక్కడ? మన ఇంట్లో కాదు, మందిరంలో కాదు, హృదయంలో ఉంటాడు. మనం అనుకుంటాం మందిరం అనుకుంటాం, లేదా మనం అనుకుంటాం ఇల్లు అనుకుంటాం. కాదండి, మన హృదయమే. నీ హృదయమే దేవుని ఆలయం. అందుకే అంటున్నాడు, నివాస యోగ్యంగా ఉంటే నువ్వు కట్టబడతావు. నీ ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది. నీ కుటుంబం ద్వారా అనేక మంది కట్టబడతారు.
అందుకని ఆ రాత్రి యాకోబు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వాగ్దానం చేస్తావు నన్ను విడిచిపెట్టనని, ఇదిగో నా అన్న వస్తున్నాడు తప్పించు. ఆ రాత్రి యాకోబు దేవుని చేత ఏం చేయబడ్డాడు? పట్టబడ్డాడు. నువ్వు నన్ను క్షమిస్తేనే కానీ నేను నిన్ను, అది పట్టబడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, పట్టబడ్డాడు, తర్వాత కట్టబడ్డాడు. ముందు పట్టబడాలి, తర్వాత దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. నీ జీవితం ఎప్పుడైతే పట్టబడిద్దో, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటావో, ఆ రాత్రి ఒప్పుకున్నా, నీ పేరేంటి అని అడిగాడు యాకోబుని. యాకోబు అన్నాడు. నీ పేరేంటి అన్నాడు. అంటే ఏమన్నాడు? యాకోబు. ఒప్పుకున్నాడు. యాకోబు అనగా మోసగాడని అర్థం. ఆ రాత్రి దేవుడు అడిగినప్పుడు, అంటే ఆశీర్వదింపబడక ముందు, కట్టబడక ముందు అక్కడ అడిగాడు, నీ పేరేంటి? యాకోబు. ఒప్పుకున్నాడు, పట్టబడ్డాడు. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే కట్టడం ప్రారంభిస్తాడు. ఆంద్రేయ పేతుర్ని తీసుకొచ్చిన ఆంద్రేయ కాదు, పేతుర్ని దేవుడు కట్టడం ప్రారంభించాడు. అందరూ, ఆంద్రేయనే కాదు, ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు కానీ పేతురుని అన్నాడు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. నీవు నేను కూడా ఏం పని లేకుండా లేవు ఈ లోకంలో. నీతో ఒక ప్రణాళిక ఉంది, నాతో ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఒక కట్టడంగా కట్టాలి, నేను ఒక కట్టడంగా కట్టబడాలి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇద్దరు దేవుని ఆలయంలో 2 స్తంభాలుగా ఉన్నారంట. దేవుని మందిరంలో నీవు ఒక స్తంభంగా ఉండకపోయినా కనీసం ఒక ఇటుకరాయి కన్నా ఉండాలి. మనం పేతురు రాసిన పత్రికలు అదే ఉంటుంది, మొదటి పేతురులో, తర్వాత చూడండి కావాలంటే. మనందరం ఒక ఇటుకల్లాగా ఉండాలంట. ఆయన మందిరానికి నువ్వు ఒక రాయి, నేనొక రాయి, నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి, నువ్వు ఒక రాయి. నిన్ను నన్ను దేవుడు ఎందుకు కడుతున్నాడంటే, ఆయనకి మనం ఎలా ఉండాలట? నివాస యోగ్యంగా ఉండాలి. అందుకే కడుతున్నాడు. నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ జీవితం కట్టబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. దేవుడు నీ కుటుంబాన్ని కడుతూ అంచెలంచెలుగా కడుతూ నిన్ను ఆశీర్వదించాలంటే మొదట దేవుని దగ్గరికి రావాలి, పట్టబడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కట్టడం ప్రారంభిస్తాడు. చూడండి, వాక్యాన్ని నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఆగండి, సమస్తాన్ని కట్టాల్సింది ఎవరు? ఆయన లేకుండా నువ్వు ఎంత కట్టుకున్నా అది ఏదో రోజు కూలిపోవాల్సిందే. మళ్ళీ ఆయన లేకుండా నువ్వు ఏం కట్టుకున్నా ఏమవుతుంది? ఏదో ఒక రోజు నిలువున మళ్ళీ కూలిపోవాల్సిందే. దేవుడు లేకుండా మనం ఏది చేసినా, కట్టడమే కాదు, ఏ పని చేసినా దానికి ఉపయోగం. దేవుడు లేకుండా బాబేలు గోపురాన్ని కట్టారు, ఏమైనా ఉపయోగం ఉందా? మనుషులందరూ ఒక ఆలోచన చేసుకున్నారు ఆదికాండంలో, మనందరం కలిసి ఒక గోపురాన్ని కట్టుకుందాం, ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకుందాం. ఎవరు లేకుండా? ఈరోజు చాలా మంది దేవుడు లేకుండా ఏవో కడుతున్నారు, పెద్ద పెద్ద కట్టడాలు. అసలు చూస్తే ఆ కట్టడాలు ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ ఏమి లేకుండా, దేవుడు లేకుండా కట్టడమే కాదు, జీవితం కూడా దేవుడు లేకుండా కట్టబడదు. జీవితంలో ప్రభు ఉంటేనే ఆ జీవితానికి ఏముంటది? సార్థకత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. యాకోబు ఆశీర్వాదం కోసం మోసాలు చేశాడు. ఏం కావాలని మోసం చేశాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏదో పాముకున్నాం అనుకున్నాడు, ఏదో కట్టుకుందాం అనుకున్నాడు, మోసం చేసి ఏం ఉపయోగం ఉంది? కానీ ఎవరు కట్టబడితే యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మార్చబడింది. నీకు నీవుగా కట్టుకుంటే అటర్ ఫ్లాట్, నీకు నీవు కట్టుకుంటే అటర్ ఫ్లాట్. నీకు దేవుడు తోడయండి కడితే యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మారినట్టు నీ జీవితం కూడా ఏమైంది? మారింది. అబ్రహాం జీవితం అబ్రహాముగా మారినట్టు నీ జీవితం, నా జీవితం మారుతుంది. నీ జీవితం కట్టబడాలంటే ఎవరు కట్టాలి? ఎవడైనానో, చదవండి అన్నమాట, ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎవరు కావాలి కట్టబడటానికి? చెప్పండి, ఎవరు కావాలి? కట్టబడాలంటే ఎవరు కావాలి?
యాకోబు ఏదో కట్టుకుందాం అనుకున్నాడు, మోసం చేసి ఏదో ఆలోచన చేసి కట్టుకోవాలి, ఆశీర్వాదాలు కావాలి అనుకున్నాడు, ఆనందం కావాలనుకున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? చివరాఖరికి ఏం మిగిలింది? దుఃఖం, ఆయాసం తప్ప ఏమీ మిగల్ల. యాకోబుకి ఏమీ మిగల్ల. ఏం మిగిలింది చెప్పండి? ఏం మిగిలింది? ఆయాసం మిగిలింది, అంతే. ఏమీ మిగల్ల, నష్టం మిగిలింది. కానీ దేవునితో కట్టబడిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడే చెప్తున్నాడు. ఎవరు దేవుడు అని చెప్పాడు? యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. దేవుడు, నేను యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నాడంటే అసలు యాకోబు ఎంత గొప్పగా మార్చబడ్డాడు. ఒకప్పుడు మోసగాడు, అప్పుడు చెప్పేవాడా దేవుడు నేను యాకోబు దేవుడు అని? అప్పుడు చెప్పేవాడా? యాకోబు కట్టబడకుండా యాకోబుగానే ఉంటే, యాకోబు ఇశ్రాయేలుగా కట్టబడకుండా యాకోబుగానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను యాకోబు దేవుడు అని చెప్తాడా? ఇప్పుడు నేను దొంగను అనుకోండి, ఏనండి, నేను దొంగను అనుకోండి, మా నాన్న ఏం చెప్తాడు? నా కొడుకు దొంగ అని చెప్తాడా? నేను ఒక అధికారిని అనుకోండి, అప్పుడు మా నాన్న ఏం చెప్తాడు? యాకోబుని కట్టినవాడు దేవుడు. యాకోబుని కట్టి ఎలాగ మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు యాకోబేమో నేను, ఈరోజు యాకోబులేమో మనం. దేవుడు ఎలా కావాలని కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. సీమోను కానీ ఎలా మార్చబడ్డాడు? కేఫాగా మార్చబడ్డాడు. కేఫాకి ఏమి ఇచ్చాడు చెప్పనా? మార్చి ఏమిచ్చాడు? తాళాలు ఇచ్చేసాడు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఏమిచ్చాడు? తాళాలు ఇచ్చాడు. సమస్తాన్ని ఎవరికి అప్పచెప్పాడు? తన సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాడు? పేతురుకి అప్పచెప్పాడు. నువ్వు మార్చబడితే దేవుడు కూడా నీకేమిస్తాడు? సమస్తాన్ని చేస్తాడు. అదే సీమోనుగానే ఉంటే, మార్చబడకుండా ఉంటే, పట్టబడకుండా కట్టబడకుండా ఉంటే ఏముండేది? సీమోను ఒక చేపలు పట్టుకునేవాడుగానే ఉండిపోయేవాడు. ఇప్పుడు సీమోను, పేతురు, కేఫా ఏమయ్యాడు? సంఘం తన మీద కట్టబడింది. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, ముగిస్తాను. ప్రకటన గ్రంథం 'పరలోకపు తాళాలు' అని ఉంటుంది చూడండి. పరలోకపు తాళపు చీవి. ఇది చదువుదండి. నేను మొదటి వాడను వాడను అయితేనే కాదు, ఇదిగో 27 దేవుడైనా మరియు మరణం యొక్క తాళం తాళం చెల్లు స్వాధీనంలో కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గురించిన మర్మము ఆ 7 సువర్ణ స్తంభముల సంగతులు రాదు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఉన్న సంఘపు చాలు సరే, వాక్యాన్ని ముగిస్తా. సీమోనుగా ఉన్నవాడిన వాడిని దేవుడు పేతురుగా మార్చి మేమిచ్చాడు. సంఘాన్ని తన మీద కట్టడం ప్రారంభించాడు. కాబట్టి నువ్వు యాకోబుగానే ఉండిపోతావా, లేదా సీమోనుగానే ఉండిపోతావా, అబ్రాహాంగానే ఉండిపోతావా, లేదా కట్టబడటానికి ఇష్టపడతావా? నీ జీవితం కట్టబడాలంటే కట్టే ఎవరి దగ్గరికి రావాలి? ఎవడైనాను ఒకని చేత, ఏ ఇల్లైనా ఒకని చేత కట్టబడింది. సమస్తమును కట్టువాడు దేవుడే. ఈరోజు నిరుపయోగంగా ఉన్న
నిష్ప్రయోజనంగా ఉన్న ఈ కట్టడం, ఈ దేహం అనే ఈ కట్టడం నిష్ప్రయోజనంగా ఉందేమో, దేవునికి ఏ ఉపయోగం లేని కట్టడంగా ఉందేమో. కానీ ఈ కట్టడము ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. ఈ కట్టడము ప్రభువుకు కావాలి. ఈ కట్టడంలో ఎవరు ఉండటానికి ఇష్టపడుతున్నారు? ప్రభు ఉండటానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ కట్టడం అనే ఈ దేహము ఆయనకి నివాసయోగ్యంగా ఉందా? చూడండి, ఒక్క మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉంది, అపవిత్రమైన దానిని ముట్టని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారుడు కుమార్తెలునై ఉందని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఏమవుతాం ఇప్పుడు? యాకోబు ఇంత కుమారుడు అయ్యాడా? ఇశ్రాయేల్ అయిన తర్వాత కుమారుడు అయ్యాడు. ఇశ్రాయేల్ అయిన తర్వాతే కుమారుడు అయ్యాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము పట్టబడాలి. అప్పుడే ప్రభు ఏం చేస్తాడు? కట్టడానికి ప్రారంభిస్తాడు. కట్టిన తర్వాత ఆయన మనతో ఉంటాడు. మనతో ఉన్నప్పుడు ప్రభు ఉంటే ఇంకా మనకేమి కొదువ? ఆకాశమందు నీవు నాకు ఉండగా నాకేం కావాలి ఇంకా అంటాడు దావీదు గారు. కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చిన పేతురు జీవితం ఎలా ఉంది? కట్టబడింది. అవునా? కట్టబడింది. సంఘం తన మీద కట్టాడు. అలాగే సౌలును కట్టాడు, అబ్రాహామును కట్టాడు, యాకోబుని కట్టాడు. ఇలా ప్రతి జీవితం, రూతు జీవితం ఎవరు కట్టారు? ప్రభు దగ్గరికి వచ్చింది, నమ్మింది. నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతాను, మరణము తప్ప ఇంకా ఏది కూడా విడదీస్తే అత్తగారు మరణం తప్ప ఇంక ఏది, నీ దేవుడు నా దేవుడు అనుకుంది. ఆ దేవుడిని నమ్మింది, ఆ దేవుని దగ్గరికి వచ్చింది. వచ్చిన రూతు జీవితం ఏమైంది? కట్టబడింది. తర్వాత ఆమె ఏమైంది? రూతు బోయాజుకి భార్య అయింది. బోయాజు ఒక ధనవంతుడు. బోయాజు ఎవరు? క్రీస్తుకి సాదృశ్యం. మరి ఒకప్పుడు రూతు జీవితం ఎలాంటిది? పరిగె ఏరుకుంటే గాని, పరిగ అంటే అంత అయిపోయిన తర్వాత ఆఖరిలో వదిలేసిన చెత్తతో సమానం. ఆ పరిగంతా దులిపితే లాస్ట్ లో 10 గింజలు మిగులుతాయేమో, అదంతా అలాంటి జీవితం. మరి పరిగె ఏరుకుంటేనే తన జీవనం. అలాంటి రూతు ధనవంతురాలయ్యింది. ఎవరి దగ్గరికి వచ్చి? కాబట్టి కట్టబడాలంటే ప్రభు దగ్గరే సాధ్యం. ఇంకా నువ్వు ఏమి కట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు కట్టేవారు? పడగొట్టే వాళ్ళే తప్పితే కట్టేవాడు ఎవడు లేడు ఈ లోకంలో, ప్రభు తప్ప. కుటుంబం కట్టబడాలన్నా, వ్యక్తిగత జీవితం కట్టబడాలన్నా, ఆత్మీయ జీవితం కట్టబడాలన్నా, ఏది కట్టబడాలన్నా, ఎక్కడ కట్టబడాలన్నా, నీ ఉద్యోగంలో కట్టబడాలన్నా, నువ్వు ఉన్న స్థితిలో కట్టబడాలి, నువ్వు ఉన్న సమాజంలో కట్టబడాలన్నా ఎవరు ఉండాలి? ప్రభు లేకుండా కట్టడం కాదు. అది ఎప్పటికైనా కూలిపోవాల్సింది. మనుషులు పడగొడతారు కానీ దేవుడు కడతాడు. రూతు జీవితం మనకి గొప్ప ఉదాహరణ. రిక్తురాలు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభు నా జీవితాన్ని కట్టుకోవాలి. ప్రభు అంటున్నాడు, మరలా ఆనందించువారు నీతో కూడా ఉంటారు, మళ్ళీ ఆనందాన్ని ఇస్తానన్నాడు, మళ్ళీ ఆ నాటి వాటి ఫలము నీవు అనుభవిస్తావు అన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయనా మీరు ఎక్కడ చాటు తండ్రి మనం దాచి భద్రపరిచి రాత్రికాల సమయం అందు అయా ఎన్నో విషయాలు నాతో మాట్లాడారు ప్రభువా. నేను కోల్పోయిన వాటినన్నిటిని మరలా మీరు ఇస్తానంటున్నారు, కడతానన్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు. యాకోబుని ఇశ్రాయేలుగా కట్టావు, అబ్రాహాముగా కట్టావు,
సౌలుని పౌలుగా కట్టావు నాయన, సీమోనుని కేఫాగా కట్టావు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రూతుని గొప్పగా కట్టావు ప్రభా, మీకు స్తోత్రాలు. అయా మా జీవితాలను కూడా కట్టండి. నిష్ప్రయోజనంగా ఉన్నాం, నిరుపయోగంగా ఉన్నాం, ఎందుకు పనికిరాని వారంగా మేము ఉన్నాం ప్రభువా. మనుషుల్ని ఆశ్రయిస్తే పడగొడతారే గాని కట్టేవారు కాదు ప్రభువా. నీవైతే కట్టేవాడివిగా ఉన్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. మా జీవితాలను కట్టండి, మా ఆత్మీయ జీవితాలను కట్టండి ప్రభువా, మా వ్యక్తిగత జీవితాలను కట్టండి ప్రభువా. అయ్యా ఇదిగో సమస్తమును కట్టువాడును నేనే అంటున్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అయ్యా నిన్నే ఆశ్రయిస్తున్నాం. అయ్యా మా జీవితాలను కట్టండి, మా కుటుంబాలను కట్టండి, మా బిడ్డల జీవితాలు కట్టండి ప్రభా, మా కలిగిన నాయన వారందరి జీవితాలు కట్టండి, మా సంఘాలను కట్టండి, సమస్తాన్ని కట్టండి ప్రభా, సమస్తాన్ని కట్టండి ప్రభా. సమస్తాన్ని కట్టువాడు నేనే 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 అంటున్నావు ప్రభా. అవునయ్యా, అయ్యా మా కుటుంబాన్ని కట్టండి, సమస్తాన్ని కట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ పేరు పేరున వందనాలు. సెలవు.